Today mega parent meeting. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే మెగా మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ అయ్యింది. సో మేమైతే స్కూల్కి వచ్చామండి. ప్రిన్సిపల్తో కానీ షేర్ చేసుకోండి. మా పిల్లడికి ఎందుకు ఈ సబ్జెక్టులో తక్కువ వస్తున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు ఆటలు ఎందుకు ఆడించడం లేదు. చెప్పిన చక్కటి 2 వాక్యాలైనా చాలా చక్కగా చెప్పారు. సో మార్పు అనేది మనలో రావాలండి. స్కూల్లో ఎలాగో టీచర్స్ ఉంటారు, వాళ్ళు అలర్ట్ చేయడానికి కానీ వేరే పనులు ఏమైనా చేయడానికి వీళ్ళు అటగించుకుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే పిల్లల్ని ఏం చదువుతున్నారు, స్కూల్లో టీచర్ ఏం చెప్తున్నారు అనే విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. మన ఫీజులు కట్టేసి పిల్లలు చదువుకుంటారులే అని వదిలేస్తే గాలికి పోతారు. కాబట్టి ముందుగా మనం స్కూల్ నుండి పిల్లడు వచ్చాక, నాన్న ఈరోజు మీకు ఏం చెప్పారు, వాళ్ళ మ్యాథ్స్ సబ్జెక్టులో ఏం చెప్పారు, సైన్స్ సబ్జెక్టులో ఏం చెప్పారు, అలాగే అన్ని సబ్జెక్టులు కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, నోట్స్ తిరగేయండి, 1 గంట కేటాయించండి అంతే. మీరు టీవీలు అనేవి ముందు ఆఫ్ చేసేయండి, కనెక్షన్ పీకేయండి. ఒకడు బాగా చదువుకుంటాడు, అలాంటప్పుడు మనం బాగా చదవని వాటిని పట్టుకుని మనం పైకి తీసుకురావాలి. అంతేగాని అలాగే ఊరికే స్కూల్లో పెట్టేసామంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏ జోక్. 4 years రన్ చేస్తున్నామంటే దీనికన్నా రిజల్ట్ ఉంటుంది, దీనికన్నా ప్రత్యేకత ఉంది కాబట్టి ఇంతగా రన్ చేస్తున్నాం. మీరు అక్కడ ప్రౌడ్గా చెప్పండి, మీ పిల్లలు ప్రౌడ్గా చెప్పండి, మా ఫలానా స్కూల్లో మీ చదువుతున్న చెప్పండి. అది కావాలి తెప్పించి మీరు ఇక్కడ ప్రెస్టేజ్ పోయి లక్షలు తగలెట్టేసి రేపు 10th క్లాస్ వాడికి ఇంటర్మీడియట్